शिष्या गुरुर्युवा गुरोस्तु मौन व्याख्यानं शिष्यास्तु छिन्न संशयाः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। अस्मत् सद्गुरुचरणारविन्दाभ्यां नमो नमः। భగవత్పాదులు రచించినటువంటి శివానంద లహరి స్తోత్రాన్ని మనం అనేక రోజులుగా మనం పరిశీలిస్తూ వస్తున్నాం. అందులో ఇంతవరకు పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో 45 శ్లోకాలను మనం పరిశీలించాము. ఈ రోజున 46వ శ్లోకాన్ని మనం పరిశీలించి ఆ శ్లోకంలో భగవత్పాదులు చెప్పినటువంటి విశేషాలను మనం తెలుసుకుందాం. ఆకీర్ణే నఖరాజి కాంతి విభవైరుద్యత్సుధా వైభవైరాధౌతేపి చ పద్మరాగలలితే హంసవ్రజైరాశ్రితే నిత్యం భక్తివధూగణైశ్చ రహసి స్వేచ్ఛా విహారం కురు స్థిత్వా మానసరాజహంస గిరిజానాథాంఘ్రి సౌధాంతరే. మరొకసారి చూద్దాం. ఆకీర్ణే నఖరాజి కాంతి విభవైః ఉద్యత్ సుధా వైభవైః ఆధౌతేపి చ పద్మరాగలలితే హంసవ్రజైరాశ్రితే నిత్యం భక్తివధూగణైశ్చ రహసి స్వేచ్ఛా విహారం కురు స్థిత్వా మానసరాజహంస గిరిజానాథాంఘ్రి సౌధాంతరే అని 46వ శ్లోకం. వెనకటి శ్లోకంలో 45వ శ్లోకంలో భగవత్పాదులు మనస్సుని ఒక పక్షిగా పోల్చి ఓ మనస్సు అనే పక్షిరాజమా అని సంబోధించి మనస్సుని ప్రార్థించారు. ఏమని ప్రార్థించారు అనంటే పరమేశ్వరుని యొక్క పాదారవిందములనే ఒకానొక పక్షి గూడు, ఆ గూడులో ప్రతినిత్యము సంచరించు అని ప్రార్థించారు. అలాగే ఆ గూడుని కనుక ఆశ్రయించినట్లయితే మనకి ఎటువంటి ప్రయోజనాలు లభిస్తాయో ఆ విషయాలు కూడా ఆ శ్లోకంలో మనకి ప్రస్తావించారు. ఆ సందర్భంగా మనం సేవన భక్తి గురించి, వందన భక్తి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇక ఈ 46వ శ్లోకంలో భగవత్పాదులు ఏమంటున్నారంటే వెనకటి శ్లోకంలో చెప్పినటువంటి విధానాన్నే ఈ శ్లోకంలో కూడా అనుసరిస్తున్నారు అని చెప్పవచ్చు. ఎందుకు అనంటే ఈ శ్లోకంలో ఉన్నటువంటి సంబోధన కూడా మనస్సుకి సంబంధించిన సంబోధనగా కనిపిస్తోంది. స్థిత్వా మానసరాజహంస అని అన్నారు. ఇక్కడ ఈ శ్లోకంలో మనస్సుని ఒక రాజహంసగా పోల్చి ఆ మనస్సు అనే రాజహంసమా అని సంబోధించారు. రాజహంస అంటే మామూలుగా హంసజాతి పక్షులలో చాలా శ్రేష్టమైనది అని అర్థం. అందువల్ల వెనకటి శ్లోకంలో కూడా పక్షి శ్రేష్టమా చేతః పక్షి శిఖామణే అని అన్నారు. పక్షులలో శ్రేష్టమైన పక్షి అన్నట్టుగా సంబోధించారు. ఈ శ్లోకంలో కూడా హంస పక్షులలో శ్రేష్టమైనటువంటి పక్షిని రాజహంస అని అంటారు. కాబట్టి ఆ విధంగా మనస్సుని పోల్చి సంబోధించారు. స్థిత్వా మానసరాజహంస అని సంబోధించి ఏమంటున్నారంటే స్వేచ్ఛా విహారం కురు అని అన్నారు. స్వేచ్ఛగా సంచరించు అని అంటున్నారు. ఎక్కడ అనంటే గిరిజానాథాంఘ్రి సౌధాంతరే. పార్వతీనాథుడు ఎవరు? పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని యొక్క పాదము ఏదైతే ఉన్నదో ఆ పాదమే ఇక్కడ ఒక భవనము. ఆ పాదాన్ని ఇక్కడ ఈ శ్లోకంలో ఒక భవనంగా పోల్చారు. ఆ భవనంలో నువ్వు సంచరించు, స్వేచ్ఛగా సంచరించు. గిరిజానాథాంఘ సౌధాంతరే స్వేచ్ఛా విహారం కురు అని అన్నారు. ఎలా అనంటే నువ్వు ఆ పరమేశ్వరుని యొక్క పాదమనే భవనంలో నివసించి నిత్యం భక్తివధూగణైశ్చ రహసి స్వేచ్ఛా విహారం కురు అని అన్నారు. భక్తి అనేటటువంటి స్త్రీ పక్షులతో కలిసి నువ్వు ఆ భవనంలో స్వేచ్ఛగా సంచరించు. ఆ సంచరించే విషయంలో కూడా
రహసి స్వేచ్ఛా విహారం కురు అని అన్నారు. రహస్యంగా నువ్వు సంచరించు, రహస్యంగా స్త్రీ పక్షులతో కలిసి ఆ భవనంలో స్వేచ్ఛగా సంచరించు అని అంటున్నారు ఈ శ్లోకంలో. ఇక ఈ శ్లోక ప్రారంభంలో చూసినట్లయితే పరమేశ్వరుని యొక్క పాదమును భవనంతో పోల్చారు కాబట్టి ఆ భవనం ఎటువంటిది అనే విషయాన్ని ఈ శ్లోకం యొక్క పూర్వభాగంలో చెప్తున్నారు మనకి. ఆకీర్ణే నఖరాజి కాంతి విభవై. ఎటువంటిది ఆ భవనం అనంటే పరమేశ్వరుని యొక్క పాదములకు ఉన్నటువంటి గోళ్ళు బాగా ప్రకాశిస్తున్నాయి, థళథళ మెరుస్తున్నాయి. అవి ఆ గోళ్ల కాంతులతో బాగా ప్రకాశిస్తోంది ఆ భవనము. మామూలుగా లోకంలో కూడా చూడండి, ఒక కొత్త భవనాన్ని నిర్మించినప్పుడు ఆ భవనాన్ని అనేక కాంతులతో, లైట్లతో నింపేస్తారు. ఆ కాంతులతో ఆ భవనం బాగా ప్రకాశిస్తూ ఉంటుంది. అలానే ఇక్కడ కాంతి ఏమిటి అని అంటే పరమేశ్వరుని యొక్క పాదము యందులో ఉన్నటువంటి గోళ్ళు, ఆ గోళ్ళు బాగా ప్రకాశిస్తున్నాయట. ఆ గోళ్ళ యొక్క కాంతులతో ఆ భవనము బాగా ప్రకాశిస్తోంది, బాగా కాంతులతో విరజిమ్ముతోంది, కాంతులను విరజిమ్ముతోంది. ఆ తర్వాత అటువంటి ఆ కాంతులతో వ్యాప్తమైనటువంటిది ఆ పరమేశ్వరుని యొక్క పాదం అనే భవనము. ఇంకా ఎటువంటిది అని అంటే ఉద్యత్సుధా వైభవై, ఉద్భవిస్తున్నటువంటి చంద్రుని యొక్క కిరణాలతో కూడి ఉన్నది. పరమేశ్వరుని యొక్క శిరస్సు పైన చంద్రుడు ఉంటాడు. ఆయన దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతూ ఉంటాడు శుక్లపక్షంలో. అలానే ఆయన అమృత కిరణుడు. ఆయన యొక్క కిరణాలు చాలా తెల్లగా చల్లగా ఉంటాయి. రాత్రిపూట ఆయన యొక్క కిరణాలని భూలోకంలోకి ప్రసరింపజేసి భూమి మీద పండేటటువంటి కూరగాయలు, ధాన్యములు, వాటిల్లోకి అమృతాన్ని ఆయన పంపిస్తాడు. అందువలనే మనం ఆ కూరగాయలని, ధాన్యాన్ని మనం స్వీకరించి మనం ఆహారంగా సేవిస్తున్నప్పుడు చాలా అమృతంగా, తీయగా, పుల్లగా ఈ విధంగా ఉంటూ ఉంటాయి, చాలా అమృతంగా ఉంటాయి. దీనికి కారణం చంద్రుని యొక్క కిరణాలు అమృతంగా ఉండటమే. అందువల్ల ఆయనకి అమృత కిరణుడు అనే పేరు వచ్చింది. అటువంటి అమృత కిరణుడు అయినటువంటి చంద్రుడు పరమేశ్వరుని యొక్క శిరస్సు పైన ఉన్నాడు, ఉంటూ అమృతాన్ని స్రవిస్తున్నాడు. అంటే తెల్లటి కిరణాలను ఆయన ప్రసరింపజేస్తున్నాడు. ఆ తెల్లటి కిరణాలతో ఆ భవనం అంతా కూడా తెల్లగా మారిపోయింది. ఆ విధంగా ఉద్యత్ సుధావైభవై ఆధౌతే, బాగా తెల్లగా అయినటువంటి పరమేశ్వరుని యొక్క పాదమనే భవనము. ఇంకా ఎటువంటిది అనంటే పద్మరాగ లలితే అని అన్నారు. ఆధౌతే పిచ పద్మరాగ లలితే. ఆ భవనము ఎలా నిర్మించారు అనంటే పద్మరాగ మాణిక్యాలతో నిర్మించారట. మనమేదో లోకంలో ఇటుకలతో, సిమెంట్ రాళ్లతో, ఇలా ఇసుకతో కలిపి సిమెంట్తో మనం భవనాన్ని నిర్మిస్తూ ఉంటాం. ఆ భవనం అటువంటిది కాదు, పద్మరాగ మాణిక్యాలతో నిర్మించినటువంటిది. మనం చూడండి, రామాయణంలో మనం వింటూ ఉంటాం, రావణాసురుడి యొక్క లంకలో ఉన్నటువంటి భవనాలన్నీ కూడా బంగారంతో నిర్మించబడ్డాయి. అలానే వజ్రాలు, వైడూర్యాలు, మాణిక్యాలు వీటితో ఖచ్చితమై ఉన్నాయి ఆ భవనంలో ఉన్నటువంటి స్తంభాలన్నీ కూడా అని మనం రామాయణంలో చదివి ఉన్నాం మనం. అలానే ఈ పరమేశ్వరుని యొక్క పాదమనే భవనం కూడా పద్మరాగ మాణిక్యాలతో నిర్మించబడింది. అలాగే హంసవ్రజైరాశ్రితే అని అన్నారు. హంసపక్షులు ఎల్లప్పుడూ కూడా ఆ భవనాన్ని ఆశ్రయిస్తూ ఉంటాయి. ఎలా అంటే ఆ భవనం చుట్టూతా ఒక సరస్సు ఉన్నది. ఆ సరస్సులో సేద తీరటం కోసం ఆ హంసపక్షులన్నీ కూడా సరస్సులోకి వస్తూ ఉంటాయి. సరస్సులోకి వచ్చి ఆ సరస్సులో విహరిస్తున్నాయి అని అంటే ఆ భవనాన్ని ఆశ్రయిస్తున్నట్టే కదా అక్క. ఇది ఒక అర్థము. మరొక అర్థం ఏమిటంటే హంస శబ్దానికి పరమాత్మ అని అర్థము.
పరమేశ్వరునికి సంబంధించిన ఆరాధనా విశేషాలలో కూడా మహాన్యాసంలో హంస మంత్రం చెప్పి మనం పరమేశ్వరుణ్ణి ధ్యానం చేస్తాం. హంస హంస సోహం హంస సోహం హంస సోహం హంస హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ అని ఆ హంస మంత్రాన్ని నిత్యము స్మరిస్తూ ఆ హంస మంత్రంలో ఉన్నటువంటి మంత్రాన్ని ఉచ్చరిస్తూ మననం చేస్తూ ఎవరైతే ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళందరి చేత కూడా ఆ భవనము ఆశ్రయింపబడుతూ ఉంటుంది. అంటే ఏమిటి? వాళ్ళందరూ కూడా పరమాత్మని ఎల్లప్పుడూ కూడా ధ్యానిస్తూ ఉంటారు, నిత్యం స్మరిస్తూ ఉంటారు అని అర్థం. ఈ హంస మంత్రంలో ప్రధానంగా చెప్పేది ఏమిటంటే ఆ పరమాత్మే నేనై ఉన్నాను, నేనే ఆ పరమాత్మ, నాకు ఆ పరమాత్మకు భేదం లేదు, ఇద్దరికి అభేదమే అనేటటువంటి ఆ అర్థాన్ని ఆ హంస మంత్రంలో మనకి స్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల అటువంటి హంస మంత్రాన్ని జపించే వాళ్ళ చేత ఆశ్రయింపబడేటటువంటిది ఆ పరమేశ్వరుని యొక్క పాదమనే భవనము. అంతటి విశేషమైనటువంటి పరమేశ్వరుని యొక్క పాదమనే భవనాన్ని నువ్వు సేవించి ఎల్లప్పుడూ కూడా అక్కడే సంచరిస్తూ ఉండు అని మనస్సుని ప్రార్థించారు భగవత్పాదులు. ఈ మనస్సుని ప్రార్థించడం ఏమిటి అనే ప్రశ్నకి మనం వెనకటి శ్లోకంలో మనం సమాధానం చెప్పుకున్నాం. మనస్సు అచేతనమైనప్పటికీ దానికి అభిమాన దేవుడు ఒకడు ఉంటాడు. ఆ అభిమాన దేవతని మనం ప్రార్థిస్తున్నట్టు మనం అర్థం చెప్పుకోవాలి అని కూడా మనం చెప్పుకున్నాం. ఇక ఈ శ్లోకంలో భక్తికి సంబంధించిన విశేషాలు ఏం చెప్పారు అనంటే, మనం అనేక శ్లోకాల ద్వారా భక్తికి సంబంధించిన అనేక విశేషాలు మనం చెప్పుకుంటూ వస్తున్నాం. శ్రవణ భక్తి, కీర్తన భక్తి, వందన భక్తి, సేవన భక్తి, ఇట్లా అన్నీ చెప్పుకుంటూ వచ్చాం. చివరిది ఆత్మార్పణ భక్తి. ఈ ఆత్మార్పణ భక్తికి ఉదాహరణగా సర్వస్వాత్మ నివేదనే బలిరభూత్ అని ఉదాహరణ చెప్తారు. బలి చక్రవర్తిని ఉదాహరణగా చూపిస్తారు పౌరాణికులు. శ్రీ మహావిష్ణువు వామనావతారాన్ని స్వీకరించి బలిచక్రవర్తి దగ్గరికి వచ్చినప్పుడు బలిచక్రవర్తి మీకేం కావాలి, మీకేం కావాలి అని అడుగుతాడు. పక్కన వాళ్ళ గురువు గారైనటువంటి శుక్రాచార్యుడు ఉండి, ఈ వటువు ఎవరో కాదు, మాయా మానవకో హరిహి, మహావిష్ణువే ఈ అవతారంలో వచ్చాడు, నిన్ను సంహరించడం కోసం, నిన్ను నాశనం చేయడం కోసం వచ్చాడు అని చెప్తాడు. అయినప్పటికీ కూడా గురువుగారి మాటనని లెక్క చేయకుండా రాజధర్మాన్ని నిర్వర్తించటం కోసం ఆ వామనమూర్తి అడిగినటువంటి వరాలన్నిటినీ కూడా ఇస్తాడు. ఆ విషయం మనందరికీ తెలుసు, భాగవతంలో మనం వినే ఉన్నాం. ఒక అడుగుతో భూలోకాన్ని, మరొక అడుగుతో సమస్త లోకాలన్నిటినీ కూడా వ్యాపించేశాడు ఆయన. మూడవ అడుగు వరం కోరినప్పుడు బలిచక్రవర్తి తనను తానే సమర్పించుకుంటాడు. ప్రభు, నీ పాదాలను నా శిరస్సు పైన ఉంచు అని అంటాడు. అప్పుడు తన సర్వస్వాన్ని కూడా ఆ పరమాత్మకి అర్పించుకుంటాడు. అందువల్ల ఆత్మ నివేదన, ఆత్మార్పణ భక్తికి బలిచక్రవర్తిని ఉదాహరణగా చూపిస్తూ ఉంటారు. అసలు ఈ ఆత్మార్పణ భక్తి అంటే ఏమిటి అనంటే, తన సర్వస్వాన్ని భగవంతునికి అర్పించుకోవటం. తను ఉండటానికి వసతి గురించి ఆలోచించటం కానీ, తనకు కావలసినటువంటి ఆహారాన్ని గురించి ఆలోచించటం కానీ, వేటి గురించి ఆలోచించకుండా దొరికిన దాంతో సంతోషపడుతూ ప్రతినిత్యము భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ తన మనస్సుని భగవంతుని యందు లగ్నం చేయడానికి ప్రయత్నించటమే ఆత్మార్పణ భక్తి అని అన్నారు. ఈ ఆత్మార్పణ భక్తిలో మళ్ళీ వెనక్కి తిరిగి తన గురించి తాను ఆలోచించుకోవటం ఉండకూడదు. ఎందుకంటే మొత్తం భగవంతునికి అర్పించినప్పుడు ఆయనే చూసుకుంటాడు. ఎలా అంటే, చాలా కాలం పాటు ఒక వ్యక్తి
గోవుల్ని పోషిస్తూ ఉన్నాడు. కొంతకాలానికి పోషించలేక ఆ గోవుల్ని అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత ఆ గోవుల గురించి, యోగక్షేమాల గురించి విచారిస్తాడా? ఆ గోవులు ఎలా ఉన్నాయి, నేను అమ్మేశా కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇటువంటి ఆలోచనలు ఏం చేయడు వాడు. తన దగ్గర ఉన్నప్పుడే ఆ గోవుల యొక్క యోగక్షేమాలను విచారిస్తాడు. ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు యోగక్షేమాలు విచారించడు. అలానే మనం కూడా మన శరీరాన్ని, మన సర్వస్వాన్ని భగవంతునికి అర్పించేసినప్పుడు మన యోగక్షేమాల గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు. ఆయనే చూసుకుంటాడు. భగవద్గీతలో ఆయనే స్వయంగా చెప్పాడు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని అన్నాడు ఆయన. ఈ రెండింటిని నేనే మోస్తాను అన్నాడు ఆయన, స్వయంగా ఆయనే చెప్పాడు. కాబట్టి ఆత్మార్పణ భక్తిలో మొత్తం సర్వస్వాన్ని అర్పించుకోవటం, అర్పించుకున్న తర్వాత తన గురించి తాను ఆలోచించకుండా ఉండటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ ఆత్మార్పణ భక్తి సహజంగా, సాధారణంగా సన్యాసులకి, సాధువులకి సాధ్యపడే విషయం. ఎందుకు అనంటే వాళ్ళకి ప్రతినిత్యము కూడా ప్రణవోపాసన, పరమాత్మ గురించి ధ్యానమే వాళ్ళకి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఈ వాళ్ళ యొక్క సర్వస్వాన్ని వాళ్ళు అర్పించుకోవడం అంటే వాళ్ళకి సాధ్యమైనటువంటి విషయం అది. మరి గృహస్థుకు కూడా ఈ ఆత్మార్పణ భక్తి లభించే అవకాశం ఉన్నదా అనంటే అంత సాధ్యపడే అవకాశాలు తక్కువ. ఎందుకు అనంటే గృహస్థు ధర్మాన్ని ఆచరించే పనిలో ఉంటాడు. భార్య, పిల్లలు, ఇళ్ళు, డబ్బు సంపాదించటం, ఇటువంటి విషయాలలో నిమగ్నమై ఉంటాడు. కాబట్టి ఎక్కువగా ఆ పరమేశ్వరుని గురించి ధ్యానించడం అనేది సాధ్యపడే విషయం కాదు. అలాగని చెప్పి పూర్తిగా ఇది సాధువులకు సంబంధించిన విషయమే అని అనటానికి వీల్లేదు. గృహస్థుల్లో కూడా తన సర్వస్వాన్ని అర్పించిన వాళ్ళు ఉన్నారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే గృహస్థ ధర్మంలో ఉన్నప్పటికీ, గృహస్థ ధర్మంలో ఉంటూ కూడా, గృహస్థు యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తూ కూడా పరమేశ్వరుణ్ణి నిత్యము చింతిస్తూ పరమేశ్వర ధ్యానం చేస్తూ ఉండటానికి మనం ప్రతినిత్యము కూడా ప్రయత్నిస్తూ ఉండాలి. ఆ విధంగా సాధన చేయాలి. సాధన చేయగా మనకు కూడా అటువంటి ఉత్తమమైనటువంటి స్థితి లభించే అవకాశం ఉన్నది. అందువలనే ఈ శ్లోకంలో ఈ ఆత్మార్పణ భక్తి సహజంగా సాధువులకే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ శ్లోకంలో హంసవ్రజైరాశ్రితే అనే పదం మనకు కనిపిస్తుంది. హంస శబ్దము సాధువులకే అది వర్తిస్తుంది. ఎందుకంటే పరమహంస పరివ్రాజకాచార్య వర్య అని పెద్ద పెద్ద పీఠాధిపతులకి, సన్యాసులకి ముందుగా వాళ్ళ యొక్క పేరులో మనం వింటూ ఉంటాం. కాబట్టి ఆ పరమహంస అనే పదము వాళ్ళకే వర్తిస్తుంది. అందువల్ల ఈ శ్లోకంలో హంసవ్రజైరాశ్రితే, అటువంటి సాధు పుంగవుల చేత ఆశ్రయింపబడేది ఆ పరమేశ్వరుని యొక్క పాదమనే భవనము అని ఇక్కడ అర్థము. ఆ తర్వాత ఈ శ్లోకంలో నిత్యం భక్తి వధూగణైశ్చ రహసి స్వేచ్ఛా విహారం కురు అని అన్నారు. భక్తిని ఒక స్త్రీ సమూహంతో పోల్చారు. మామూలుగా భక్తి శబ్దము సంస్కృత వాంగ్మయంలో స్త్రీలింగ వాచకము. కాబట్టి ఇక్కడ భక్తి వధూగణైశ్చ, భక్తి అనేటటువంటి స్త్రీ పక్షులతో కలిసి నువ్వు సంచరించు అని అన్నారు. ఇక్కడ మనం నారద భక్తి సూత్రాలలో చెప్పినటువంటి ఒక విషయాన్ని, ఒక సూత్రాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఏమిటంటే స్వయం ఫలరూపతేతి బ్రహ్మకుమారాహ అని 30వ సూత్రం. బ్రహ్మ యొక్క మానసపుత్రులు సనక సనందాదులు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని అనుసరించి భక్తి తనంతట తానే ఫలరూపాన్ని స్వీకరిస్తుందిట అని నారద మహర్షి ఈ సూత్రం ద్వారా మనకి తెలియజేశారు.
కాబట్టి ఈ శ్లోకంలో కూడా భక్తికి ఫలం చెప్పలేదు. మామూలుగా భక్తితో భగవంతుడిని ఆరాధించినట్లయితే భగవంతుని యొక్క అనుగ్రహం అనే ఫలం నీకు లభిస్తుంది అని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ నిత్యం భక్తివధూగణైశ్చ రహసి స్వేచ్ఛా విహారం కురు అన్నప్పుడు ఫలమేమీ మనకి చెప్పినట్లుగా కనిపించట్లేదు. మరి ఎట్లా అంటే స్వేచ్ఛా విహారం కురు అనే మాటే మనకి ఫలంగా మనం తీసుకోవాలి. అంటే భగవంతుని యొక్క పరమేశ్వరుని యొక్క పాదమునందు స్వేచ్ఛగా సంచరించు అని అంటమే ఇక్కడ భక్తికి ఫలముగా మనం అర్థం చేసుకోవాలి. అటువంటి భక్తితో పరమేశ్వరుని యొక్క పాదములను సేవించు, పరమేశ్వరుని యొక్క పాదాలయందు నివసించు, పాదములను సేవించు అని ఈ విధంగా భగవత్పాదులు మనస్సుని రాజహంసతో పోల్చి ఆ విధంగా సంబోధించి ప్రార్థించారు. కాబట్టి మనం కూడా మన మనస్సుని భగవత్పరం చేయడానికి మనం కూడా ప్రయత్నిద్దాం. ఎప్పుడైతే మనస్సుని మనం నిరోధించుకుంటామో అప్పుడు మనకి భగవత్ సాక్షాత్కారం కలిగే అవకాశం ఉంటుంది. అన్నిటికీ కూడా మనస్సే కారణము. మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయో అని అన్నారు. అటు బంధానికి మనస్సే కారణము, ఇటు మోక్షానికి మనస్సే కారణము. మనస్సుని అరికట్టినట్లయితే మోక్షం లభిస్తుంది, అరికట్టకపోతే బంధంలోకి మనం పెడతాం. కాబట్టి ఆ మనస్సుని కనుక మనస్సుని మనం నిరోధించడానికి మనం ఎల్లప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉందాం. ఆ విధంగా మనం నిరోధించి భగవంతుణ్ణి మన హృదయంలోనే పరమేశ్వరుణ్ణి దర్శించుకునే మనకి అవకాశం లభించాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిద్దాము. ఈ విధంగా మనం ప్రతినిత్యము కూడా సాధన చేద్దామని చెప్తూ హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ.